అందరికీ నమస్తే. ముందుగాల జోగులాంబ గద్వాల జిల్లాలో నిన్న హత్య జరిగిన సంగతి దాదాపుగా భారతదేశం మొత్తం ఎరుకైన ముచ్చటే. మర్చిపోయారు, ఏం పాడే మరోసారి గుర్తు చేయదు నా ఏమి. ఆ బ్యాంక్ మేనేజర్ కావండే ఆయన పేరు తిరుమలరావు తేజేశ్వర్ అంటే ఆయన భర్త. ఈ బ్యాంక్ మేనేజర్ ఏం చేసిండు, ఇవాళ పోలీసు వాళ్ళు చెప్పిన ముచ్చట అబద్ధం చెప్పే ముచ్చట కాదు, కానీ పోలీసు వాళ్ళు ఇప్పుడే కొత్తగా చెప్పిన న్యూస్. ఈ బ్యాంక్ మేనేజర్ అంటోడు ఆల్రెడీ బ్యాంకులో పనిచేసే తల్లి ఉండే, తల్లికి మరిగిండు. తల్లికి మరిగిన కొన్ని రోజుల తర్వాత ఏం చేసిండు, తల్లిని చూస్తేందుకు వచ్చిన పిల్లకు మరిగిండు. తల్లి పిల్ల ఇద్దరు, ఇక అలదేశం బంధమో గదర బంధం కాబట్టి ఏమన్నా బంధమా, తల్లికి పిల్లకి ఇద్దరు మరుగుతావరలు వచ్చే. సరే ఆడ అవకాశం వచ్చింది, వీడు మరిగిండు, అది ఒక లెక్క. ఆల్రెడీ ఈయనకి పెళ్ళి అయింది. పెళ్ళి అయినాక ఏం చేసిండు, భార్య కంటే పిల్లలు అయితలేరంట. ఎట్లనే చెయ్యాలి, ఎట్లనే చేసి నా భార్యను చంపాలనుకున్నట. భార్యను చంపాలనుకుంటుగా భార్య తెలుగుకాలది ఏం చేసింది, ఆమె తప్పించుకుంది. అయితే ఈ క్రమంలో ఏమైందంటే, ఈ బ్యాంక్ మేనేజర్ కాబట్టి గట్టిన 10 రోజులకో లేకపోతే లోన్లు ఇప్పిస్తానుకో ఆడనో ఎన్నో నాగేష్ అంటోడు ఒకటి చిన్న పరిచయం అయిందట. ఇప్పుడే పోలీస్ ఆఫీసర్ చెప్తుండు. నాగేష్ అంటోడు పరిచయం అయితే ఆయనకి చిన్నపాటి కమిషన్ ఇచ్చుకుంటా పనులు చేయించేదంట. ఇక చెప్పిండట, అరే నాగేష ఎన్ని రోజులకి ఈ 10 రోజులు చేస్తావు చెప్పు, నీకు ఆయమన్నది ఒక లైఫ్ సెటిల్మెంట్ అయ్యేటి ఉపాయం చెప్తా, చేస్తావా అని అడిగిందట. దానిదేమో సార్ చేస్తా, గతంలో నా మీద కూడా చిన్నపాటి కేసులు ఉన్నాయి, ఏం కాదు నాకు నడుస్తుంది, ఏం కాదు చెప్పానన్నట. అనగానే నాకైతే పెళ్ళం ఉంది, పెళ్ళానికి పిల్లలు అవుతుంది, నా పెళ్ళాన్ని చంపాలంటే అది తప్పించుకొని పోయింది. ఇక మిరిగింది ఏంది, ఇప్పుడు నేను తల్లికి అలవాటు అయినా, తల్లి వెనకంగా పిల్లకి అయినా, పిల్లకు పెళ్ళి అయింది. పిల్ల మగన్ పేరు ఏం పేరు అంటే తేజేశ్వరు. ఏం చేస్తాడు సార్ మరి ఆయన అంటే, ఆడు భూములు కొలుస్తాడు, ఆ భూములు కొలుస్తూ ఫస్ట్ నువ్వు పరిచయం ఏర్పాటు చేసుకో అని చెప్పినట. ఇక చిన్నగా ఈ నాగేష్ అంటోడు ఈ నెంబర్ ఇద్దరు ముగ్గురు వేసుకొని సార్ గావిలో 2 ఎకరాలు ఉంది, గీడ 3 ఎకరాలు ఉంది, గడ 5 ఎకరాలు ఉంది, కొలసాలే ఇక్కడ రియల్ ఎస్టేట్ అని అక్కడో ఇక్కడో చిన్నగా ఆయనకి పరిచయం చేసుకున్నట. ఈ తేజేశ్వర్ అంటోడు ఏం చేసిండు, ఈ నాగేష్ అంటోతో మంచి శోభ చేసిండు. ఇక అనుమానం అనేది లేదు. ఇక ఇప్పుడు ఆషాఢ మాసం పోయినాక మనం ఏం చేయలేము, ఆషాఢ మాసం అయ్యేలోపే కంప్లీట్ చేయాలి, వీళ్ళని కథం చేసి లడగలు పోయి బతకాలని అనుకున్నట. అనగానే సరే సార్ అన్నట. ఆల్రెడీ ఈయన వాళ్ళు తిరుమలరావు అంటోడు బ్యాంకులో లోన్ పెట్టి 20 లక్షలు తీసుకున్నట. 20 లక్షలు తీసుకొని 2 లక్షల రూపాయలు ఈ నాగేష్ అంటోనికి ఇచ్చిండు, సుపారీ ఇచ్చిండు. మరి ఈడు ఎంతమందికి పంచిండో తెలియదు, ఇంక 2 ముగ్గురు ఎట్టా ఒకతోడు అవుతుంది పని. చిన్నగా అందరు కలిసిరు, సార్ ఏ తేజేశ్వర్ దగ్గర పోయి పలాను ఇల్లు 17 ఎకరాల భూమి ఉంది, ఆడ ఒరిసి వాయింటే నీకు మంచిగా గిట్టుబాటు అవుతుంది దా అని చెప్పినాడు. 17 ఎకరాలు అంటే ఈ కాలంలో ఎకరానికి 1200 పెట్టుకున్నా కానీ 17,000. సరే 200 తీసేసినా కానీ 17,000 అయితే వస్తాయి కదా. ఇక వృత్తి అనేది అదేనా, సరేపా కొలుస్తా పానంటే మంచిగా మిషన్ చేతిలో పెట్టుకుంటూ కారు ఎక్కించుకొని పర్లాంగ్ దూరం పోయేలోపే ఆల్రెడీ ప్లాన్ తోటే ఉండి వీళ్ళంతా కత్తులు తీసిరు, గొడ్డలు తీసిరు, ఒక్కడే పని జరిగిరంట. పెట్టి మీద పెట్టి సరికల్లా జీవిడిచిండు తేజేశ్వరు. పైన సార్ కథం చేసినామని చెప్పినట్టు. ఇటు బిడ్డకు అలవాటు అవుతుంది, అటు పోతే తల్లికి అలవాటు అవుతుంది. అరే తిరుమలరావు, నీకు పెళ్లి చేసుకున్న బుద్ధి ఉంటే ఇటు ఈవెన్ చేసుకున్న అయిపోవు. నీ పేరు ఐశ్వర్యనే ఏదో ఉండే కదా, ఈవెన్ చేసుకుని అయిపోవు. ఉత్త పుణ్యానికి ఏ పాపం తెలియని తేజేశ్వరిని చంపితే వారి టిక్ టాక్లలో సకదానాల డాన్స్ చేస్తుండు ఆ పొరగాడు, ఆయన ఇంటి నాగం చేస్తేవి కదా, ఏం కట్టుకపోయినట్టు. ఇవాళ ఈ తిరుమలరావు అంటోడు జైల్లోనే ఉండు, పోలీసులు పట్టుకోరు. ఆ నగేష్ అంటోని పోలీసులు పట్టుకోరు. ఈ తల్లిని పట్టుకుని పిల్లని పట్టుకుని అందరిని పట్టుకుని ఏమి సాధించినట్టు చెప్పు. అదే దోశకు మంచం పోసినట్టు. ఇవాళ తిన్న సుఖం లేదా, తాయిన సుఖం లేదా, నీ ఎకరం సంబంధం పాడైపోను. ఆల్రెడీ చక్కదానాల పిల్లం ఇంట్లో ఉండేది, ఆమెకు పిల్లలు అయితే లేరా, గా పని ఏదో చూడక గీ వెంబడి పడితే ఇవాళ దీన్ని మొగం చంపితివి, ఇవాళ ఆగమైతివి, బ్యాంకులో చక్కదానాల కొలువు. రేపన్నాడు ఎవరైనా చేతిలో పోస్తారా ఆరి తిరుమలరావు, ఇంకో గసోండి ముచ్చట వచ్చింది. ఇప్పుడే పోలీసు వాళ్ళు చెప్పి పెదలారా. ఇక ఉంటా మరి.